అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అజయ్, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి లభించాలంటే నువ్వు మామూలు మనిషివి కావాలి. మళ్ళీ తిరిగి నీ జీవితం గురించి ఆలోచించాలి. అవునజయ్, మమ్మీ వాళ్ళ స్నేహితులతో మాట్లాడింది. మళ్ళీ నీకు ఇంటర్వ్యూకి వెళ్లే అవకాశం వచ్చింది. నన్ను వదులుకోవద్దు. గతం ఒక శాపం, భవిష్యత్తు ఒక అదృష్టం. నీ దృష్టి ఇప్పుడు నీ లక్ష్యం మీదనే ఉండాలి. పాండన్న చచ్చిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా. ఆయనతో సిటీ మొత్తం తిరిగేవాళ్ళం. ఏ సెంటర్కి వెళ్ళినా ఆయనే గుర్తొస్తున్నాడు. ఆయన చంపిన వాళ్ళని ఏం పీకలేకపోయాం. ఛా, బాయ్ కూడా సైలెంట్ అయిపోయాడన్నా. రేయ్, పాండుగాడి బ్రదర్స్ రా. అరే ఫేసుల్లో ఫోర్సే లేదురా. పాండుగాడు పోయినప్పటి నుంచి రాజ్యం నేను పాండవులు అయిపోయారానా. వాని కర్మ బాగా చేసిండ్రా. పోతును కోసి అందరికి పలావ్ వడ్డించారా. పోనీరా, మనమే తలో ప్లేటు బిర్యానీ పెట్టేద్దాం. అప్పుడైనా ఆ పాండుగాడు ఆత్మ శాంతిస్తుందిరా. ఏంట్రా వాగుతున్నావు? చచ్చిన పాండన్నను పిలవరా, పిలవరా, పిలవరా పాండన్నని. అదిగో అక్కడున్నాడు రా. పాండు, మీ వాళ్ళని రక్షించు. వస్తాడా వస్తాడా వస్తాడా? పిలవరా మీ పాండన్నని. వచ్చి మిమ్మల్ని రక్షించమను. పిలవరా, పిలు. రాజన్న,
రే అజయ్, ఈరోజు బాయ్ పుట్టినరోజు, అందుకే ఈ హడావుడంతా. డెకరేషన్ బాగుందా? ఆ? రే, నువ్వు కోపంలో నాలాగే ఉంటావు. అవును నాన్న, అచ్చ నీలాగే ఉంటాను. అజయ్, ఎలా ఉన్నావు అజయ్? నీ ఇంటర్వ్యూ విషయం ఏమైంది? ఇంటర్వ్యూ అటెండ్ అవటానికి ఇంకో అవకాశం వచ్చింది. ఓ, గుడ్, వెరీ గుడ్. కానీ ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అదేంటి అజయ్? చావాలి. చంపాలి. మా నాన్న చావుకి కారణమైన ప్రతి ఒక్కడు చావాలి. నేనే చంపాలి. ఎవడిని బతకనివ్వను. నాకు తెలుసు భాయ్, నాకు తెలుసు వాళ్ళెవరో. నా కళ్ళతో నేను చూశాను. కాశీ, వాడి కొడుకు సూరి, వాళ్లే మా నాన్న చెప్పింది. అమ్మయ్యా, ఇక ముందు ఏం జరగబోతుందో అని కాశీ గ్యాంగ్ని హెచ్చరించడానికే వాళ్ళని చావు దెబ్బలు కొట్టాను. కానీ ఇది కేవలం శాంపిల్ మాత్రమే. మన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ గొడవలన్నీ ఎందుకు అజయ్? నీ లక్ష్యం, నీ ఆశయం ఏమైపోయాయి? సిస్టంలో ఉంటూ ప్రజలకి సేవ చేద్దామని ఆశపడ్డాను. దానికి ఐపీఎస్లు, ఐఏఎస్లు అవటం అనవసరమని ఇప్పుడే నాకు అర్థమైంది. ఎలాగైనా, ఎవడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజలకు సాయం చేయొచ్చు. మా నాన్నను చంపిన వాళ్ళనే కాదు, పబ్లిక్ ని వేధించే చిల్లర్ రౌడీ షీటర్ల నుంచి వైట్ కాలర్ క్రిమినల్స్ వరకు ఎవరిని బతకనివ్వను. అందరినీ చంపి ఈ సిటీని క్లీన్ చేస్తాను. అది ఈ చేతులతోనే. ఇప్పుడు ఇదే నా లక్ష్యం. కొడుకుగా నా ప్రతీకారం తీర్చుకోగలిగితే ప్రజలకి న్యాయం జరిగినట్టే. అజయ్, నీ ఆవేశం, ఆలోచనలు నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను. నాకు వదిలే. నాకు తెలుసు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని. మా నాన్న మిమ్మల్ని ఎంత నమ్మాడో, మీ మీద ఎంత నమ్మకం పెంచుకున్నాడో నాకు తెలుసు. మీరు ఎవరిని వదిలిపెట్టరు. అందుకే నేను మీ కిందే ఉండి అనుకున్నది సాధించాలని వచ్చాను. అజయ్, అదంతా ఈ భాయ్, దయచేసి నన్ను కాదనకండి. అజయ్, నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా, నాకు నా పాండు గుర్తుకొస్తున్నాడు. నా పాండు వేరే ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉన్నాడు. పాండన లేడని బాధపడుతున్నారుగా, ఇదిగో రండి రండి, పాండన వచ్చేసాడు రా, రండి, ఇదిగో వెళ్ళి దావా చేసుకోండి. ఎల్లు ఇల్లన్నా, ఇల్లు పాండన్నా. ఆడు అటాక్ చేయడానికి వచ్చాడు కొని భయపడి చచ్చాను. అటాచ్మెంట్ కోసం వచ్చాడా? నిన్నటి వరకు పాండు నమ్మకమే మన ఆయుధం. నేటి నుండి ఆ ఆయుధమే అజయ్ ఆవేశం. Mia, mia, akmaro mia,
ఆ, చెప్పు కాశీ. బాయ్, ఆ అజయ్ గారిని ఏమైనా పిచ్చుకోక గడిచిందా? మా వాళ్ళు కనపడితే చాలు కాల్చి పారేస్తున్నాడు. నేను కూడా అదే విన్నాను. విన్నావా? అడిగి నువ్వే చెప్పావా? కరెక్ట్ గా ఊహించావు. చూడు కాశీ, నీతో బిజినెస్ చేయడం నేను చేసిన తప్పు. ఇప్పుడు దాన్ని సరి చేసుకోబోతున్నాను. అర్థమయ్యేట్టు చెప్తాను విను. పాండు మీద నీకున్న కోపాన్ని వాడుకొని నీ చేత పాండుని చంపించాను. ఇప్పుడు అజయ్కి నీ మీదున్న కోపాన్ని వాడుకొని అజయ్ చేత నిన్ను చంపించబోతున్నా. అప్పుడు ఈ సిటీ మొత్తం నాది. బాయ్, పాండుని చంపమని నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పావు. ఈ మాట అజయ్కి నేను చెప్తే? ఏ కాశీ, నువ్వు నోరు తెరిచేలోపే నీ గొంతులో వాడి కత్తి దిగుతుంది. అజయ్ చెప్పకుండానే మా ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నన్ను కలవడం మానేశావు. కనీసం నా ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇంతలోనే ఎంత మార్పు అజయ్? నువ్వు ప్రేమించిన చదువును మర్చిపోయావు, ఆశయాలను మర్చిపోయావు. ఇక నన్ను మర్చిపో. నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ కొత్త జీవితంలో నాకు చోట్లేదు. నేను నీలాగే అన్ని మర్చిపోవాలి. మళ్ళీ నీ కంటికి కనిపించకూడదు. ఎవరినో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోవాలి. ఇదేగా నువ్వు కోరుకునేది? అవును. నేను నిన్నెంతగా ప్రేమించానంటే జీవితం మొత్తం నీతోనే గడపాలనుకున్నా. కానీ నేను నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు సుఖంగా ఉండాలంటే నేను ఇప్పుడు గడుపుతున్న జీవితం నుంచి దూరంగా ఉండాలి. అయిపోయిందా మీ ఫోటో సెషన్? సార్, మీ హ్యాండ్ ఎలా ఉంది? నా హ్యాండ్ గురించి వదిలేయండి, ఈ ల్యాండ్ గురించి మాట్లాడుకుందాం. సిటీ కొత్తగా వచ్చిన కమిషనర్ నాకు ఫుల్ ఛార్జ్ ఇచ్చారు. ఈ సిటీలో 2 ఈవిల్ పవర్స్ ఉన్నాయి. వాళ్లలో ఒకడు బాయ్. ఈ సిటీలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ పేదల పెన్నిదినంటూ జనాల్ని నమ్మిస్తున్నాడు. రెండో వాడు కాశీ. ఇతను మద్యం వ్యాపారస్తుల్లో ఓ ప్రముఖుడు. అంతేకాకుండా డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తూ దుబాయ్కి అమ్మాయిలు నమ్మే ముఠాలతో సంబంధాలున్నాయని ఇతని మీద ఆరోపణలున్నాయి. సార్, మరి అజయ్ సంగతి? తెలుసు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఏం జరగబోతుందో నాకు తెలుసు. వీళ్ళ 3 చాప్టర్స్ ని క్లోజ్ చేసి టోటల్ సిటీని మా కంట్రోల్లోకి తీసుకోబోతున్నాం. ఈ సిఐ గాడేంట్రా పాండుగాడి మీద ఉన్న కోపంతో ఎన్కౌంటర్ లో అజయ్ గారిని లేపేస్తాడనుకుంటే తుపాకీ మనకే గురి పెడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ వాడికి కూడా మనం భయపడాలా? బొమ్మలు చేయించుకుని దేశం మీద అచ్చోసిన ఆంబోతులా తిరగడం కాదు, ఆలోచించాలి. టైం బాగుండనప్పుడు పోలీసు కుక్కలకే భయపడతాం, ఇంకా పోలీస్ ఆఫీసర్కి ఎంత భయపడాలరా? అయినా మనం ఇక్కడ ఉంటాం అంత సేఫ్టీ కాదు, కానీ మనం అందరం ఇక్కడి నుంచి పారిపోదాం పదండి. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. హుసేన్, ఇప్పుడు బాగున్నావయ్యా. మొన్న టీవీలో నిన్ను చూసి ఎంత ఆనందపడిపోయానో. నీ మ్యాజిక్ మాత్రం నాతో మింగించొద్దు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. మర్యాదగా నాకు లొంగిపోయి అప్రూవల్గా మారతారా, లేకపోతే జాకిర్ భాయ్ అజీల్తో పాటు ఎన్కౌంటర్లో చచ్చిపోతారా? ఎంత మంచి సలహాలు ఇచ్చేటువంటి పోలీసు వాళ్ళు ఎక్కడుంటారు? మా మంచి కోరే చెప్పావు హుస్సేన్, మొదటిదే బెస్ట్. అజయ్ గారిని అరెస్ట్ చేయడం చేతకాక మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చావా? నోరు ముయిరా. అదృష్టం బాగుండి అజయ్ గారి చేతిలో పడకుండా ఈ హుస్సేన్ గారి చేతిలో పడుతున్నాం. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో
సెంట్రల్ జైలు కంటే సేఫ్టీ ప్లేస్ ఇంకోట్లేదు. హుసేన్, నువ్వు ఏ స్టేషన్కి తీసుకెళ్తే ఆ స్టేషన్కి వస్తాం పదా. మా నాన్నలాగా అజయ్ గారికి భయపడి నేను లొంగిపోవడం ఏంటి? టైం మీ నాన్న దగ్గరికి వెళ్ళటానికి. కొడుకుని చంపేస్తున్నాడయ్యా. పోలీసు వాడు అయి ఉండి తుపాకీ ఆడి చేతిలో పెడతావు, సిగ్గులేదంటారా నీకు? గర్వంగా ఉంది. ఖాళీగా ఉన్న ఈ తుపాకీ పవర్ ఏంటో సరైనోడు చేతిలో పేల్తే వచ్చే సౌండ్ లో ఉంటరా. నా కళ్ళ ముందే మా నాన్న నువ్వు చంపావు, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కొడుకుని చంపబోతున్నాను.